సార్ తీయండి సార్. 76 ఏం లేవు కానీ అదే వద్దు ఎక్కడ ఇస్తే కరెక్ట్ ఉంది అది ఇక్కడ భుజం మీద ఉంది. ఏడే వద్దులే కానీ కళ్ళు లేకపోతే వద్దులే కానీ ఇగో వీళ్ళు ఏడే కదా. ఏం పేరు పేరు రవి రవి. సరే ఇవన్నీ మనకి ఎందుకురా గుట్ట తీరా మత్తుది మంది ఏమంది వస్తుందా ఫోన్ ఒకసారి ముందేంది ఫోన్ పెట్టు అది పెట్టుకోవడం పెట్టుకో ఒండిలో పడు పక్కనే ఉండి పడిపోతుంది పట్టుకోండి పెట్టదు ఇది నేను పట్టుకుంటా మీరాలండి ఆయన ఫోన్ చేసి వచ్చే నిమిషం మాట్లాడండి సార్. ఆయన ఫోన్ చేసి నేను వనిగంట అపార్ట్మెంట్ చెప్పి కాదు బాబే ఏం లేదు విషయం ఏంది అనుకుంటున్నా. ఎంత వయసు 50,000 పైన ఉంటాయా నీకు? ఎంత ఉంటాయి? 50 ఉంటాయి. అంటే నీతో సెట్ కానీ సారు కొంచెం పెద్దోళ్ళే వాళ్ళ చుట్టాలు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. 2 రోజులే టైం ఇచ్చారు డాక్టర్లు. మరి ఆయన ఆరోగ్యం కోలుకోవాలి అని బతకాలి అంటే ఏం చేయాలి అని చెప్పి సిద్ధాంతం వెళ్ళి అడిగాం. సిద్ధాంతం ఉండి 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటే వాళ్ళని మాట్లాడి సెట్ చేసుకుంటారు, మీరు ఏం డబ్బులు ఇచ్చుకుంటారో ఏమో కానీ వాళ్ళని తీసుకొస్తే వాళ్ళని బలిస్తే ఈయన ఆయుష్ పెరిగిద్దా అంటున్నాడు. అది ఏమంటావు మరి? ఎంత కావాలి? మనకేం మాట్లాడు, ఎంత కావాలంటే అంత ఇస్తారు. ఎంత కావాలి నీకు? ఎంత కావాలి? ఆల్రెడీ పెళ్ళైంది బాస్. పెళ్ళైన వాళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళే కావాలి. వాళ్ళని పొట్ల అదే కదా, ఎంత కావాలంటే అంత ఇస్తారు వాళ్ళు. డబ్బులు ఇస్తాం. చెక్క చెప్పండి. మీ ఇల్లు ఆడా? లోపల. ఏం పేరు మీ పేరు? రవిశంకర్. అడిగితే చెప్తారుగా. ఎవరు ఒప్పుకోరు ఇంట్లో. ఒప్పు అది మాకు చూసుకుంటానే కానీ. సార్ తీయండి సార్. దగ్గర ఉంది. ఆ మొత్తం మంది నా దగ్గర తీసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేద్దాం డబ్బులు డైరెక్ట్ గా. కార్ వస్తుంది 2 నిమిషాలు ఆగితే తీసుకెళ్ళిపోతాం. పెట్టండి నా లోపల పడుకున్నా. లేదు తీయండి సార్. 50 దాంట్లో ఇంకా 48 నాది. 50 దాంట్లో ఇంకా 48 నాది. పిల్లలు ఉన్నారు కదా. పిల్లలు లేరు అసలు. 76 ఏం చేయవు కానీ అదే అంటారు. ఎక్కడ ఇస్తే కరెక్ట్ ఉంది అది ఇక్కడ భుజం మీద ఉంది. ఏడే వద్దులే కానీ నాకు 48 ఏజ్ 50 కూడా దాట్లా. 48 ఏజ్ 50 కూడా దాట్లా. పర్లేదు పిల్లలు ఉన్నారు కదా. పిల్లలు లేరు నాకు అసలు. పిల్లలు లేకపోతే ఇంకేం మంచిదే. కానీ కళ్ళు లేకపోతే వద్దులే కానీ ఇగో వీళ్ళు ఏడే కదా. ఏం పేరు సార్. అట్టా చేయబాడు సార్. మెల్లగా స్మూత్ గా డీల్ చేద్దాం ఏదైనా. ఏమవుతుంది కానీ బాబుతో మాట్లాడుతుంది. ఎంత ఇస్తారు సార్? ఎంత కోర్టులో పని చేస్తాడు. మాట్లాడదు. పర్లేదు సార్. మాట్లాడతాడు, కోర్టులో ఉంటాడు, ఆయనతో మాట్లాడతాడు. ఒక్క మాట ఒక్క నిమిషం. ఎవరు పెద్దోళ్ళైనా కోర్టులో మా బాబు ఏమంటారా అని చెప్పి సరదా వీడియో. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పవా? సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ బాబాయ్. రియలే చేశారు బ్రదర్. అవునా? షాక్ అయిపోయాను. అవునా? మనోడు ముక్తి కొట్టు పెట్టడం. షాక్ అయిపోయావా? మామూలుగా. సరే
ఏమనుకో మాకన్నా. ఓకే ఓకే బాగా చేశారు మీరు కూడా యాక్టింగ్ అయితే. సరే ఓకే రియల్ గా ఉంది. ఓకే ఓకే సరే ఓకే అండి. ఓకే థ్యాంక్స్. ఓకే బాయ్ బాయ్. ఎందుకు తాగుతున్నా? ఎట్లా రావాలి ఇటా? ఎట్లా అవుతా? ఇట్లా అవుతా. సరే బట్టా ఎన్ని బట్టా? ఇప్పుడే వచ్చి నాకు అటేని పట్టేవంటావు. ఇప్పుడే వచ్చి నాకు అటేని పట్టేవంటావు. ఇప్పుడే వచ్చింది. సరే కానీ ఇగో సార్ లేరు ఆ చుట్టాలు, ఎవరు చుట్టాలు? ఆ సార్ వాళ్ళు చుట్టాలు హాస్పిటల్లో ఉన్నారు. 2 రోజులే బతుకుతారంట. 2 రోజులు 2 రోజులు టైం ఇచ్చారు డాక్టర్. 2 రోజులు అయితే పోతారంట. 2 రోజులు అయితే పోతారంట. మనం తెలిసిన సిద్ధాంతం ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి ఏంది మరి పరిష్కారం ఏం లేదా అని అడిగాం. ఆయన ఉండి అటు ఇటు చూసి ఈ అబ్బాయి పరిస్థితి వయసు మీద పడిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఎవరినైనా తీసుకొస్తే వాళ్ళని బలియడం లాంటిది అనమాట. అటనే చెప్పాడు. బలియడం అన్నాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మరి బలిస్తే ఈయన ఆయుష్ పెరిగిద్ది. ఇప్పుడు మరి ఎవరిని బలిద్దాం అనుకుంటున్నారు? స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవాన. ఎవరిని బలిద్దాం అనుకుంటున్నారు? అటు వెళ్తుంటే కనపడ్డావు. మాట మాట్లాడదామని వచ్చావు నీతో. అదే నేను అంటుంది. ఎవరు ఉండారు ఇక్కడ అంత మాత్రం కోళ్ళు? ఎవరున్నారంటావు ఏంది? ఎవరున్నారంటావు ఏంది? ఉన్నారని చెప్పేదా? నీ వయసు అంతా? నా వయసు 68. ఓ తాలుగా మునగ సెట్లు తొమ్మ సెట్లు లేడు. హార్ట్ ప్రాబ్లం గిట్ ప్రాబ్లం ఏం లేదు. సెట్లున్నాయి అవసరానికి కరసెయ్యంత ఆకు దొరకదు రో. ఎన్నెందుకు తమ్ముడో మీకు సరే ఇవన్నీ మనకే ఎందుకురా? గుట్ట తీరా, మత్తుది మంది. ఏం మంది? వస్తుందా ఫోన్ ఒకసారి. ముందేంది ఫోన్ పెట్టు. మందాడానికి వెళ్తున్నాను మేము. అది పెట్టుకోవడం పెట్టుకో. ఒండిలో పడు పక్కనే ఉండి పడిపోతుంది. పట్టుకుందాం. పెట్టదు. ఇది నేను పట్టుకుంటా. మీరు వెళ్ళండి. చాపడింది చేపడతాం కదా, మీరు వెళ్ళండి. పడుకో. బాయ్. ఏం లేదు హాయ్ చెప్పు. చిన్న వీడియోలే బాబాయ్, మామూలుగా వేరే వెళ్ళండి. దీనికి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అది చెప్పేది ఏంటి? చెప్పు హాయ్ చెప్పు. చిన్న వీడియోలే బాబాయ్, ఏం లేదు. ఊరకనే మామూలుగా జనాల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు. ఏంటది? భయపడతారా లేదా అని చెప్పి, సాటి వాళ్ళకి సాయం పడతారా లేదా అని చెప్పి వీడియోలు చెప్తున్నావు. హాయ్ చెప్పు. వెళ్ళిపోతాం. పెద్ద చేప పట్టిస్తా నీకు ఇప్పుడు. పొద్దున మా ఇంట్లో కూడా చేపల కూర తెలుసా? పెద్ద చేప పట్టిస్తా నీకు హాయ్ చెప్తే. హాయ్ చెప్పేది ఏంది? కెమెరా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి అను. దానికి పెట్టాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అను. సబ్స్క్రైబ్ అను. రేపు నీ ఫోటోలు అన్ని వీడియోలు వస్తాయి నీట్ గా. ఫేమస్ అవడానికి. మామూలుగా ఇది సినిమా తీస్తా చూసావా? అలాగో సినిమా తీస్తున్నావు. జనాల్లో మా పక్కన వాళ్ళు సాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లేదని చెప్పి తీస్తున్నావు వీడియో. మరి అట్ట ముందు చెప్పరా? ముందు చెప్తే నువ్వు ఎందుకు ఎత్తావు? ముందు చెప్తే అబ్బా నీ ప్రాణాలు నువ్వు ఊరకెత్తావు. ఆ వీడియో కోసం అని చెప్తావు నువ్వు. అది అర్థమైందా? నేను చెప్పాలి. సరే అది సంగతి.